ఇరాన్కి హూతీలకి ఏం ప్రేమ, అంత పెద్ద ప్రేమ ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు జస్ట్ వ్యాపార ప్రయోజనాలు. వాళ్ళు ఏంటంటే రెడ్ సీ నుంచి మనం కంట్రోల్ చేసుకుంటే ఇరాన్కి సౌదీ అరేబియాకి ఎప్పుడు పడదు. ఓకే, ఎందుకంటే ఒకటి షియా సున్నీ ప్రాబ్లం వాళ్ళది. దానికోసం మీకు గుర్తుంటుంది, కొన్ని సంవత్సరాల ముందు అక్కడ పెద్ద గొడవ జరిగినప్పుడు మన కాబాలో, మెక్కాలో వీళ్ళని బ్యాన్ చేసి పడేశారు ఇరానియన్స్ని. చాలా సంవత్సరాలు వాళ్ళ వీసా కూడా ఇవ్వలేదు వాళ్ళకి. హజ్కి వెళ్ళడానికి, ఉమ్రాకి వెళ్ళడానికి వాళ్ళకి వీసా కూడా ఇవ్వలేదు వాళ్ళకి. తర్వాత కొంచెం సర్దుముద్దారో వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు. వాళ్ళు ఇరాన్ మీద ఎప్పుడు సౌదీ అరేబియాకి డౌట్ ఉంది, వీళ్ళు ఏం చేస్తారో అనేది. సో ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఇప్పుడున్న దాంట్లో ఈ సిచ్యువేషన్లో ఈ 2 టౌన్స్ బేసిక్లీ ఈ పోర్టే కంట్రోల్ ఉంటుంది. ఈ పోర్ట్స్ 2 ఇప్పుడున్న వాళ్ళ దగ్గర ఎస్టీసీ దగ్గర నుంచి ఈ సౌదీ అరేబియా దాన్ని గుంజుకుంటారని చూడాల్సిందనమాట. హదర్మౌత్ అని ఒకటి ఉంది, ఇంకోటేమో మక్కుల, అది చెప్పాను చూడండి, ముక్కల, అదొకటి పోర్ట్. ఈ 2 పోర్ట్స్లోనే ఇప్పుడు ఆయిల్ ట్రేడ్ కూడా నడుస్తుంది. ఇక్కడ నుంచి ఎవరు ఆయిల్ కంట్రోల్ చేస్తారో, ఎవరు ఆయిల్ ఫ్లో అవుతారో దాని మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా హూతీలు కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు.